ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు ప్రారంభ ధ్యానం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాను. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రియులారా, ప్రకటన గ్రంథ పరిచయం, అవలోకనం మనం విన్నాం. ఈ మొదటి 3 వచనాలు ఒక పేరు మనం పెట్టుకుందాం. ప్రకటన గ్రంథమును గ్రహించుటకు పరిచయ వాక్కులు. ప్రకటన గ్రంథమును గ్రహించుటకు పరిచయ వాక్కులు. పిల్లలు, మనం మొదటి వచనాన్ని గమనిస్తే, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అనే మాటను మనం గమనిస్తున్నాం. ప్రత్యక్షత లేదా ప్రకటన. ఈ ప్రకటన గ్రంథము తెర తీయబడినటువంటి గ్రంథముగా మనం చెప్పుకోగలం. ప్రత్యక్షత అనే మాట బహిర్గతము చేయడము అని మనం అనువాదం చేయవచ్చు, లేదా మరుగయున్న దానిని తెరచి చూపించుట అనే అర్థం ఉన్నది. వాస్తవానికి గ్రీకులో లేదా ఆంగ్ల పదములో అపోకలిప్స్ అనే మాట, ఈనాడు అపోకలిప్స్ అంటే ఆ దురదృష్టవశాత్తు గందరగోళము, విపత్తు, చీకటి రాత్రి, ఇలా అనేక రకాల పేర్లు ఉన్నాయి. వాస్తవానికి అపోకలిప్స్ అనే ఆ క్రియాపదం ఏమిటి అంటే బహిర్గతము చేయడం, బహిరంగముగా వ్యక్తపరచటము అని మనం చూడగలం. పిల్లరే, పుస్తకం అంటే ప్రకటన గ్రంథం ఇలా చెప్పుకోవచ్చు మనం. తండ్రి అయిన దేవుడు ఒక వేదికను వేశాడు, ఒక స్టేజ్ వేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెరను వెనకు లాగి పరలోకములో మహిమాన్వితమైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన చేయబోయే ఆయన సార్వభౌమ ఉద్దేశములను, ఆయన ఆధిక్యతలను, ఆయన త్వరలో ఈ భూలోకం మీద పరిపాలించబోయే రాజ్యమును ఆ వేదిక మీద తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాటిని చూపిస్తూ ఉన్నారు ఒక దృశ్య రూపములో. మరో మాటలో చెప్పాలంటే, ప్రకటన గ్రంథము అనేది దేవుడు తన ప్రణాళికలను, దేవుడు తన ఉద్దేశములను తన సంఘమునకు వెల్లడి చేస్తూ ఒక తెరిచిన పుస్తకము వంటిది, ఒక తెరచిన వేదిక వంటిది. దైవ గ్రంథాన్ని మనము గమనిస్తున్నప్పుడు దానియేలు తన ప్రవచనాన్ని వ్రాస్తూ ముగించినప్పుడు దేవుడు దానియేలుతో ఒక మాట పలికాడు. ఏమిటా మాట? ఆఖరి అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. దానియేలు, ఈ గ్రంథాన్ని తెరవద్దు, ఈ వాక్యాలను మూసివేయి, ఈ గ్రంథాన్ని ముద్రించు. ఎప్పటి వరకు? అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము అని దేవుడు అన్నాడు. అయితే ప్రియులారా, అంత్యకాలం అంటే ఈ ఆఖరి దినాల్లో
భక్తుడైన యోహానుకు దేవుడు ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనములో, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న వాక్యములకు ముద్ర వేయవలెదు, కాలము సమీపించి ఉన్నది. ఆనాడు అంత్యకాలము వరకు ముద్రించు అన్నాడు. అంత్యకాలం వచ్చినది. ఇప్పుడు దేవుడు అన్నాడు, వీటిని బయలుపరచుము, ఇక మరుగు చేయనక్కర లేదు. ఏది అంత్యకాలం? ఇక్కడ ఏది అంత్యకాలం? యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఆయన మరణించుట సర్వ మానవాళి పాప పరిహారార్థం నిమిత్తమై ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచుట, పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి వచ్చుట, అంత్య దినములు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమని ఉంటుంది? పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడిన ఈ దినముల అంతమందు, అంత్య దినములు. దేవుడు అన్నాడు, ఇక వీటికి ముద్ర వేయవలదు, వీటికి ముద్ర వేయకూడదు. మరేం చేయాలి? వీటిని నీవు ప్రజలకు కనబరచుము అంటున్నాడు. వీటిని ప్రజలకు కనబరచుము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వీటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. సమయం, కాలము సమీపించి ఉన్నది. 22:10 కూడా మనం గమనించాం. కాలము సమీపమై ఉన్నది, కాలము సమీపమై ఉన్నది. ప్రభు ఆయన రాకడ సమీపముగా ఉన్నది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, ప్రభు రాక సమీపముగా ఉన్నది, సమీపించుచున్నది. యోహాను ఈ ప్రవచనములో ప్రధానముగా దేని గురించి ఆయన వ్రాశాడు అంటే, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అంటే ప్రకటన గ్రంథములో భవిష్యత్ సంఘటనలు ఉన్నప్పటికీ ఇది భవిష్యత్ సంఘటనల ప్రత్యక్షత కాదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత. కదా, మనము ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రవచనము నుండి వేరు చేయకూడదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేకుండా ప్రవచనము లేదు, ప్రవచన నెరవేర్పు ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయన ప్రధానమైన ప్రవచన పురుషుడు, ప్రవచన పురుషుడు కదా. ఈ భాగంలో యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథములో ఈ గ్రంథం అంతటిని 22 అధ్యాయాలను మనము గమనిస్తే ఇందులో ఏమి ఈ సంగతులు ఉన్నాయి? మొదటి మూడు అధ్యాయములు సంఘముల మధ్య ప్రధాన యాజకుడుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటి 3 అధ్యాయాలు సంఘముల మధ్య ప్రధాన యాజకుడుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. 4-5 అధ్యాయాలు ఆయన సంఘము ద్వారా, దేవదూతల ద్వారా ఆరాధించబడుతున్న సింహాసనాసీనుడైన దేవుడు. ఆయన ఆరాధించబడుతున్న దేవుడుగా 4-5 అధ్యాయాల్లో మనము గమనిస్తూ ఉన్నాం. తర్వాత 6-18 అధ్యాయాలు, 6-18 అధ్యాయాలు భూలోకమునకు తీర్పు తీర్చుటై ఆయన న్యాయాధిపతిగా మనము చూస్తున్నాం. భూలోకమునకు ఆయన తీర్పు తీర్చేటువంటి నీతిగల న్యాయాధిపతి. 19వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకమునకు దిగి వచ్చినటువంటి రాజు,
భూలోకమునకు దిగి వచ్చినటువంటి యుద్ధ వీరుడు. ఆఖరిదిగా 20 నుండి 22 అధ్యాయాల్లో ఆయన పరలోకపు వరుడుగా తన సంఘమనే వధువును మహిమాన్వితమైన పరలోకపు నగరానికి తీసుకుని వెళ్ళే ఆ నిత్యత్వమును గురించి వ్రాయబడి ఉన్నది. ఒకటి, ప్రధాన యాజకుడు సంఘముల మధ్య. 2, సింహాసనం మీద ఆయన ఆరాధికుడు. 3, 6 నుండి 18 అధ్యాయాల్లో భూలోకమునకు తీర్పు తీర్చు న్యాయాధిపతి. 19వ అధ్యాయములో భూలోకమునకు దిగి వచ్చిన యుద్ధ వీరుడు. 20 నుండి 22 అధ్యాయాలలో ఆయన పరలోకపు వరుడు. కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ప్రత్యక్షత. ఈ భాగం మొదటి వచనాన్ని మరలా గమనిస్తుండగా, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఈ ప్రకటన గ్రంథము యొక్క రచయిత యోహాను. పరిశుద్ధాత్మ అపోస్తలుడైన యోహానును ఆయన ఉపయోగించి ఈనాడు కొత్త నిబంధనలో మనకు 3 రకములైనటువంటి సాహిత్యములను ఆయన మనకు అనుగ్రహించారు. 1, యోహాను సువార్త. 2, యోహాను రాసిన 3 పత్రికలు. 3, యోహాను రాసిన ప్రకటన గ్రంథము. ప్రియుల, యోహాను సువార్తలో మనమేమి గమనించగలం? యోహాను సువార్తలో నమ్మండి, విశ్వసించండి, విశ్వాసము అనే మాటను మాటి మాటికి మనము చూడగలం. యోహాను సువార్త అధ్యాయం 20 వచనం 31లో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఎందుకు వ్రాయబడ్డాయి? మీరు నమ్మునట్లు, ఆయనను నమ్మునట్లు విశ్వసించుట. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఆయన పంపబడినటువంటి జీవము. ఆయన పరలోకము నుండి పంపబడిన జీవము. ఈనాడు మనమేమయ్యాం? మనము జీవమును పొందిన వారముగా ఉన్నాం. దేవుని రక్షణను పొందిన వారముగా మనమున్నాం. ప్రియులారా, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక ప్రవక్తగా మనం ఆయనను చూడగలం. ఆయన ఒక ప్రవక్త. తర్వాత 2వ భాగం, యోహాను రాసిన పత్రికలు కదా. ఈ పత్రికలలో మనమేం చూడగలం? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం వచనం 13లో దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గల వారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. మీరు వీటిని తెలుసుకోవాలి. అక్కడేమో నిత్య జీవము పొందాలి. అయితే నిత్య జీవము పొందిన వారమని మనము తెలుసుకోవడానికి మాటలు రాశాడు ఆయన, మనం ఎరుగుటకు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇక్కడ ఎలా కనబడుతున్నాడంటే ఆయన ప్రకాశించబడిన జీవము. ఆ జీవము వెల్లడయింది. ఈనాడు దేవుడు మనలను ఆయన పవిత్ర పరచటానికి ఈ పత్రికలను ఆయన వ్రాయించాడు. యోహాను మొదటి పత్రిక 1:7 ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరచును. యోహాను 1:9 మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం దేవుడు మనలను పవిత్రపరచువాడు, కడుగువాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువారు ప్రవక్తగా ఉండగా యోహాను రాసిన పత్రికలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. యాజకుడు. అయితే 3వ సాహిత్యం, యోహాను ద్వారా వ్రాయబడిన
మూడవ సాహిత్యం ఏదది? ప్రకటన గ్రంథం. అవును, ప్రకటన గ్రంథం. సో ప్రకటన గ్రంథములో ప్రాముఖ్యమైన అంశం ఏమిటి? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం వచనం 20లో ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. కదా, సిద్ధపడి ఉండండి. యోహాను సువార్తలోనేమో మీరు విశ్వసించండి, యోహాను పత్రికల్లోనేమో మీరు ఎరగండి, తెలుసుకోండి, ప్రకటన గ్రంథములోనేమో మీరు సిద్ధపడి ఉండండి, ప్రభువు రాబోతున్నాడు. ఆయన ప్రతిఫలము అనుగ్రహించు జీవము. అందులో దేవుని సార్వభౌమాధికారమును మనము చూడగలం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన ఎప్పుడు రాశాడు? మనము ఈ గ్రంథమును గూర్చిన బైబిల్ వ్యాఖ్యానకర్తలు, సాంప్రదాయాలు ఏం చెబుతున్నాయి? రోమా చక్రవర్తి టైటస్ ఫ్లేవియస్ డొమేషియన్ ఆయన పరిపాలనలో క్రీస్తు శకం 96లో యోహాను ఈ ప్రకటన గ్రంథమును ఆయన వ్రాశాడు. ఇది చక్రవర్తి ఆనాడు ఏమని ప్రకటించుకున్నాడు? నేనే ప్రభువును, నేనే దేవుడును, నన్ను మాత్రమే సర్వలోకము ఆరాధన చేయాలి అని ప్రకటించుకున్నాడు. అయితే క్రైస్తవులు అతని శాసనములను పాటించకపోవడము ద్వారా తీవ్రమైన హింసలకు వారు గురి అయ్యారు. అందులో భాగంగానే యోహాను, ప్రకటన గ్రంథమును రాసిన యోహాను ఈ ఆసియా మైనర్ ఆ తీర ప్రాంతములో, ఆ మధ్యధరా సముద్రము దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతములో ఈ రోమా చక్రవర్తులు ఎవరైనా శిక్షించటానికి ఏర్పరచుకున్నటువంటి ఒక స్థలము పద్మాసు ద్వీపము. యోహాను ఈ డొమేషియన్ అనే రాజు ఈ పద్మాసు ద్వీపానికి ఆయనను శిక్షించటానికి ఆయన పంపబడ్డాడు. యోహాను వెలివేయబడ్డాడు. ఆ కొండ ప్రాంతములో ఆయన అక్కడున్నాడు. అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని మనం గమనిస్తుండగా ఇది ద్వీపం అనగా చుట్టూ సముద్రం ఉన్నది, మధ్యలో రాతి వంటి ప్రదేశం. అంటే ప్రకటన గ్రంథములో సముద్రము 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 అనే మాట 26 సార్లు కనిపిస్తుంది. ఇది మనకు ఆశ్చర్యం కాదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూ సంబంధమైన పరిచర్య జరిగిస్తున్న సమయంలో యోహాను, అతని సహోదరుడైన యాకోబు, వారి తల్లి వచ్చి ఏమడిగారు? ప్రభువా, నీ సింహాసనమునకు కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని నా కుమారులకు ఆ యొక్క అర్హతనివ్వాలి, స్థానమునివ్వాలి, ఆ గౌరవమునివ్వాలి అన్నప్పుడు ప్రభువు పలికిన మాట మత్తయి సువార్త అధ్యాయం 20 వచనం 20 నుండి 23 వరకు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండనిమ్ము అని. అందుకు యేసు, మీరేమడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలము అనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమును లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకును అని చెప్పాను. నిజమే, ప్రభు ఏమన్నాడు? నా గిన్నెలోనిది మీరు త్రాగుదురా? యోహాను యాకోబు అన్నారు, అయ్యా మేము త్రాగుదుము. ప్రభువు కూడా అన్నాడు, నిజమే, మీరు త్రాగుదురు. ఎక్కడ తాగారు? ఏమిటా గిన్నె? శ్రమల గిన్నె.
తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. ఏదా గిన్నె? ఆయన పొందబోయే శ్రమలు అనే గిన్నె. మీరు పొందారా? అవునండి. అపోస్తల కార్యం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలలో యాకోబు మొదటి అపోస్తులుడుగా మొదటి హతసాక్షి స్టెఫెన్ నిజమే, కానీ అపోస్తులలో మొదటి హతసాక్షి. అతడు ఖడ్గము చేత చంపించబడ్డాడు. గిన్నెలోనిది త్రాగారు. ఈ అపోస్తులుడైన యోహాను చివరివాడు, కానీ ఆయన తన మరణమునకు ముందు పద్మాసులో తీవ్రముగా హింసించబడ్డాడు, బాధపడ్డాడు. ఆయన గిన్నెలోనిది త్రాగారు. ప్రియర క్రైస్తవ జీవితంలో శ్రమల గిన్నె నీకు ఉంది, నాకు ఉంది. శ్రమల గిన్నెలోనిది మనము త్రాగాలి. శ్రమలు మనకు మేలు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏమనుందండి? 6-7 వచనాల్లో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది కదా. నానా విధములైన శోధనలు, దుఃఖము, శ్రమలు. ప్రభు అక్కడ పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. సువర్ణము శుద్ధి కావాలి అంటే అగ్ని గుండా వెళ్ళాలి. అలాగే మీ విశ్వాసం, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, ఆ సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. శ్రమలున్నాయా? భయపడవద్దు. ప్రభు ఆ గిన్నెలోనిది త్రాగాడు, శ్రమల గిన్నె. అపోస్తలులు శ్రమల గిన్నెలోనిది త్రాగారు. అనేక మంది భక్తులు శ్రమల గిన్నెలోనిది త్రాగారు. నీవు నేను శ్రమల గిన్నెలోనిది త్రాగబద్దులమై ఉన్నాము. ఈ ప్రకటన గ్రంథములోని విషయాలను ప్రభువు తన సేవకునికి ఎలా ఆయన బయలుపరిచాడు, ఎలా బయలుపరిచాడు అనే మాటను మనం గమనించినప్పుడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం లేదా 1వ వచనం. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, దేవుడు యేసుక్రీస్తు ప్రభు గారికి అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభువారు తన దూతకు అనుగ్రహించిన ప్రత్యక్షత, తన దూత యోహానుకు అనుగ్రహించిన ప్రత్యక్షత, యోహాను ఆయన గ్రంథమును రాసి మనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇది అద్భుతమైన సంగతి. తండ్రి కుమారునికి ప్రత్యక్షతనిచ్చాడు, కుమారుడు దేవదూతకు ప్రత్యక్షం ఇచ్చాడు, దేవదూత అపోస్తులకు ప్రత్యక్షం ఇచ్చాడు, అపోస్తుడైన యోహాను మనకు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. మాత్రమే కదండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో ఏమని రాయబడి ఉంది? ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి. అంటే కొన్నిసార్లు ఈ ప్రకటన గ్రంథాన్ని దేవదూత ద్వారా దేవుడు చూపించాడు, కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే తానే స్వయంగా సమాచారమును ఆయన అనుగ్రహించాడు. మరికొన్ని సందర్భాలలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనములో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగెను కదా. కొన్నిసార్లు ఈ పెద్దలలో ఒకరి ద్వారా ఆయన సమాచారమును అనుగ్రహించినట్లుగా చూడగలం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, 17:1. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగు చెప్పాను.
అంటే ఒక దేవదూత ద్వారా కూడా దేవుడు ఈ సమాచారమును ఆయన వ్రాయించాడు. 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఎంతమంది పలికారు? ఆయన దూత ద్వారా సమాచారం ఇచ్చాడు, ఒక పెద్ద ద్వారా సమాచారం ఇచ్చాడు, ఒక బలిష్టమైన దేవదూత ద్వారా ఆయన సమాచారం ఇచ్చాడు, పరలోకము నుండి వచ్చిన స్వరం ద్వారా ఆయన సమాచారం ఇచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన సమాచారం ఇచ్చాడు. పెట్టుకు ప్రియులారా, ఈ గ్రంథం దేవుని నుండి యోహానుకు వచ్చిన గ్రంథము. వివిధ మార్గాలు ఎలా ఉన్నా ఈ గ్రంథమంతా 66 గ్రంథాలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ గ్రంథాన్ని దేవుడు ఆయన వ్రాయించిన విధానం అద్భుతం, ఆశ్చర్యం. అందుకే ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కాదు ఈ గ్రంథములోని సంగతులను తెరతీయగా చూస్తున్నప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది, సంభ్రమాశ్చర్యాలతో మనము మైమరిచిపోతాం, మహిమాన్వితమైన సంగతులతో మనము దర్శించబడతాము. ఈ గ్రంథం, ప్రకటన గ్రంథం సాదృశ్యములతో వ్రాయబడిన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథం సాదృశ్యములతో వ్రాయబడినటువంటి గ్రంథము. చూడండి, ఈ గ్రంథాన్ని మనము చదువుతున్నప్పుడు కొన్ని పోలికలను దేవుడు ఆయన వ్రాయిస్తున్నట్లుగా చూడగలం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం లేదా 18వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని. 2వ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించే మహాబబులోను కూలిపోయెను. అంటే మచ్చుకు ఒకటి మనం ఇక్కడ ఇలా గమనిస్తున్నాం. అంటే కొన్ని సాదృశ్యములు. ఎందుకు యోహాను సాదృశ్యములను ఉపయోగించి ప్రకటన గ్రంథమును రాశాడు? 3 కారణాలు. మొదటి కారణం ఏమిటంటే ఒక ఆధ్యాత్మిక నియమావళి, ఆధ్యాత్మిక సంగతులను దేవుడు గ్రహించటానికి సాదృశ్యములను చూపిస్తూ ఆయన వ్రాశాడు. అంటే ఇవి సామాన్యులకు అర్థం కావు కదా. నిజమే, సామాన్యులకు అర్థం కావు. ఎవరైతే యేసు ప్రభువును నమ్మి సామాన్యులుగా ఉన్నారో వారు కూడా యేసు ప్రభువును వ్యక్తిగతంగా నమ్మిన వారికి మాత్రమే ఇవి అర్థమవుతాయి. అందుకే సాదృశ్యములుగా ఇవి వ్రాయబడి ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసి కొనుటకై మనము లౌకికాత్మను, లోకపు ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము, పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియో మేము బోధించుచున్నాము.
ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహించును. ఎందుకు సాదృశ్యాలుగా దేవుడు రాయించాడు యోహాను ద్వారా అంటే, ఎవరైతే నమ్మారో యేసు ప్రభువును సొంత రక్షకునిగా, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందారో వారు మాత్రమే ఈ ఆత్మ సంబంధమైన సంగతులను వారు గ్రహించుటకు రాయబడి ఉన్నాయి. క్రైస్తవులకు వ్యతిరేకముగా ఈ ప్రకటనను సాక్ష్యంగా ఉపయోగించటానికి కాదండి. లేదా ఈ పుస్తకం ఒక పజిల్ కాదు, ఈ పుస్తకము ఒక రహస్యము కాదు. ఈ పుస్తకము సాదృశ్యాలుగా రాయబడి మరొక సాదృశ్యాలతో వాటిని పోల్చటానికి. రెండవ కారణం, సాదృశ్యము అనేది కాల క్రమములో అది బలహీనపడదు. అప్పుడు ఎంత ప్రభావవంతంగా ఉన్నదో ఇప్పుడు కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే యోహాను దేవుని ప్రత్యక్షతలలోని ఒక గొప్ప శిల్పాలను లేదా గొప్ప పటాలను, ఒక సుందరమైన దృశ్యాలను ఆయన వ్రాయగలిగాడు, గీయగలిగాడు, వాటిని చెక్కగలిగాడు. ఆ శతాబ్దాలలో హింసించబడిన, బాధింపబడుతున్న పరిశుద్ధులను ప్రోత్సహించటానికి, వారిని ఆత్మీయంగా రేపటానికి, ఉత్తేజపరచటానికి ఒక దృశ్య కావ్యముగా వీటిని సమీకరించి ఇవి వ్రాయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. మరి ఇవి సాదృశ్యాలే గనుక ఇవి వాస్తవాలు కాదు అనుకోవడానికి వీల్లేదు. ఇవి వాస్తవాలే, సాదృశ్యాలు మరియు వాస్తవాలు. ఇది మూడవ కారణం. యోహాను సాదృశ్యాలను ఎందుకు ఉపయోగించేవాడు అంటే, ఈ సాదృశ్యాలు లేదా ఈ చిత్రాలు, ఈ చిహ్నాలు సమాచారాన్ని ఇంకా భావోద్వేగంగా, ప్రభావవంతంగా అవి తెలియజేయడానికి అవి దేవుడు రాయించాడు. ఎలా? క్రీస్తు విరోధి అనే ఒక నియంత వస్తాడు, ఈ ఒక నియంత ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అని వ్రాసి ఉండవచ్చు, వ్రాయొచ్చు. కానీ దానికి బదులుగా ఒక మృగము, క్రూర మృగము అని వర్ణించారు. అంటే ఆ చిహ్నము కేవలం ఒక నియంత అని మాత్రమే కాకుండా అతడు క్రూరమైన నియంత, పశు స్వభావము గల నియంత. చాలా విషయాలను మనకు అవి ఆ దృశ్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మాత్రమే కాదు, త్వరలో ఈ ప్రపంచ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ఆధ్యాత్మిక వ్యవస్థ, ఇక రాజకీయ వ్యవస్థ, ఈ వ్యవస్థనంతటినీ ప్రపంచ వ్యవస్థ అని రాయొచ్చు. కానీ దానికి బదులుగా ప్రకటన గ్రంథంలో యోహాను మహాబబులోను అన్నాడు, వేశ్య అన్నాడు. అది బబులోను అంటే ఏంటిది? ఆదికాండం 11వ అధ్యాయం బాబేలు, ఆ తర్వాత బబులోను చెర. పాత నిబంధన తెలిసిన పాఠకులకు ఈ లోతైన ఆధ్యాత్మిక సత్యాలనది వివరిస్తూ ఉంది. ఆ బబులోను కంటే ఇది మహాక్రూరమైన, భయంకరమైన బబులోను. ఇలా మనము గమనిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రపంచాన్ని వేశ్య అన్నాడు, దేవుని సంఘమును వధువు అన్నాడు కదా. ఆ పటాలు, ఆ సాదృశ్యాలు, ఆ చిత్రాలు ఎంత రమ్యంగా ఉన్నాయి. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇంకొక ప్రమాదం ఉంది సుమి. ప్రకటన గ్రంథము సాదృశ్యాలు ఉన్నాయి గనుక మనం ఊహల లోకములోనికి వెళ్ళి విపరీతమైన ఊహలు ఊహించి ఆ ఊహల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడానికి వీల్లేదు. అక్కడ ఏమి వ్రాయబడి ఉన్నదో అక్కడి వరకు మాత్రమే మనము ఊహించి, వ్యాఖ్యానించి, మరొక పాత నిబంధనలో ఉన్న సాదృశ్యములను జోడించి మాత్రమే వివరించాలి. ప్రకటన గ్రంథము ఈ చిహ్నముల వివరణ మనము గమనించినప్పుడు ప్రియులారా, కొన్ని ఈ ప్రకటన గ్రంథములోని చిహ్నాలు
కొన్ని వివరించబడ్డాయి. దేవుడు తానే వాటిని ఆయన వివరించాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. 19, 20 కలిసి ఉంటాయి కదా, చదువుకుందామా? కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభములను గూర్చిన సంగతియు వ్రాయుము అంటూ, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అంటే ఇక్కడున్న సాదృశ్యం, చిహ్నాలను ఆయన వివరించాడు. కొన్ని వివరించాడు, మరికొన్ని మనం ఏం చెయ్యాలి? పాత నిబంధనలోని వచనములలోనికి వెళ్ళి పాత నిబంధనలోని వచనములను మనము చూస్తూ వాటిని గ్రహించాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలము, ఎక్కడుంది? జీవ వృక్ష ఫలము అన్నాడు. ప్రియులారా, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనములో జీవ వృక్షం ఏదేనులో, పరదైసు. పాత నిబంధనను చదువుతున్నప్పుడు వాటిని మనం అర్థం చేసుకొనగలం. అయితే మరికొన్ని చిహ్నాలు అవి మనకు వివరించబడలేదు. ప్రకటన గ్రంథం 2:17లో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయున్న మన్న మనకు తెలుసు, భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక పేరు, క్రొత్త పేరుండును. అది పొందిన వానికే గాని మరి ఎవనికి తెలియబడదు. మరి ఎలా తెలుస్తుంది? ఇది తెలియబడదు. రహస్యములు దేవుని వశం. ప్రభు మనం వాటిని వివరించాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా అన్వయం మనం చేయడానికి అవకాశం ఉన్నది. పాత నిబంధనకు సంబంధించిన దాదాపు 300 చిత్రపటాలు, సూచనలు, చిహ్నాలు, సాదృశ్యాలు ప్రకటన గ్రంథములో కనిపిస్తాయి ప్రియులారా. అందుకే మనం ఏం చేయాలి? దీనిని మనం అర్థం చేసుకోవడానికి, ముఖ్యమైన ఈ ప్రవచనాత్మక పుస్తకాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడానికి, దేవుడు ఇప్పటికి వెల్లడించిన దానికి మనము మన వివరణలకు లంగరు వేయాలి అన్నాడు ఒక భక్తుడు. అంటే అర్థం ఏమి? దేవుడు వేటినైతే వివరించాడో ఆ ఓడ సముద్రం మీద ఉన్నప్పుడు అలల చేతది కొట్టుకుని పోకుండానట్లు లంగరు వేస్తారు. లంగరు వేసి అక్కడ దాన్ని నిలిపేస్తారు. అలాగే దేవుడు వివరించిన వాటిని మాత్రమే లంగరు వేసి అక్కడ నిలిచి వాటిని మనము వ్యాఖ్యానించాలి. ఆ లంగరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హెబ్రీ పత్రిక 6:19-20 ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాను. ప్రకటన గ్రంథాన్ని ఎలా పడితే అలా చీల్చి చెండాడి వ్యాఖ్యానించక అక్కడ ఉన్న వాటికి స్టికానై వాటిని మాత్రమే ఆలోచన చేస్తూ వాటికి సంబంధించినటువంటి లేఖనములను జోడిస్తూ దేవుని ఆత్మ మనకు అనుగ్రహించేటువంటి ఆధ్యాత్మిక భావాలను వివరిస్తూ మనం వెళ్ళాలి. అలా అన్వేషించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.